హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మీడియం కిచెన్. ఈరోజు మనం చేయబోయే వంట వచ్చేసి చికెన్ సెమీ గ్రేవీ కర్రీ అండి. అయితే దీనికంటే ముందు నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే నేను మంచి మంచి కర్రీస్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా ముందు ముందు మీరు నా ఛానల్ ఇంతవరకు ఫస్ట్ వీడియో పాయా కర్రీ చేశాను, చాలా మంది చూశారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ప్లీజ్ అండి, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి మంచి కర్రీస్ నేను వంటలు చేద్దాం అనుకుంటున్నాను. మీరు నన్ను కొంచెం ఎంకరేజ్ చేసినట్టుగా ఉండాలంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ రోజైతే మనం వంట చేసుకుందాము. ఈరోజు మనం చికెన్ కర్రీ స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ముందు నేను మీకు చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఇప్పుడు ఇవన్నీ గరం మసాలాలు అండి. ఏముంది, కొంచెం కాజు, కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి, జీరా, ధనియాలు, ఇలాచీలు ఒక 5-6, లవంగాలు ఒక 7-8, కొంచెం సాజీరా, పట్ట. ఇవి కావాల్సిన పదార్థాలు. ఎందుకంటే ఇది మొత్తం గ్రేవీ కర్రీ లాగా కాకుండా, అలాగని ఫ్రై లాగా కాకుండా ఇవన్నీ కొంచెం కొంచెంగా వేస్తున్నాను. చాలా బాగుంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ఇట్లా ట్రై చేసుకొని చూడండి. నేను చేసిన తర్వాత చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది. కానీ నా ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వంట కూడా చూస్తే నచ్చుతుంది. చూడండి ఒకసారి. దానికి కావాల్సిన పదార్థాలు ఇది కేజీకి సరిపడా మసాలాలు తీసుకున్నానండి. ఇది కేజీ చికెను. కొంచెం మనం సాల్ట్ వేసి కాసేపు వాటర్లో నానబెట్టి మళ్ళీ కడిగి పక్కన తీసి పెట్టుకున్నాను. మిగతావి ఏంటివి, ఒక 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 3 చిన్న ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇంకా మనం వంట స్టార్ట్ చేద్దాం పదండి. మేము మళ్ళీ కావాల్సిన పదార్థాలు ఇంకేమన్నా ఉంటే కూడా నేను మధ్యలో మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇవి అన్నీ సరిపోతాయి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా. ఇప్పుడు వంట స్టార్ట్ చేద్దాము. అదే నేనైతే కుక్కర్లో, తిక్కగా ఉంటుంది కుక్కర్ కాబట్టి అడగంటకుండా ఉంటుందని కుక్కర్లో చేస్తున్నాను. మీరు దేంట్లో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు 3 స్పూన్ల ఆయిల్ వేసానండి. ఈ స్పూన్తో 3 స్పూన్ల ఆయిల్ వేసాను. దీంతో 3 స్పూన్లు వేసాను. ఆల్రెడీ వేసేస్తానండి, మీరు చూడలేదు. దాంతో 3 స్పూన్లు వేసుకోండి ఒక కేజీ చికెన్కు. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఆనియన్స్ వేసేసుకుందాము. ఆనియన్స్ వేసేసుకొని కొంచెం కలుపుతూ ఉండాలండి. ఫ్లేమ్ మాత్రం మీడియంలో పెట్టండి. తర్వాత ఆయిల్ కొంచెం మనం వేసుకున్న తర్వాత ఇవి వేసాం కదా ఉల్లిపాయలు. వేసిన తర్వాత అది కొంచెం ఫ్రై కావడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. కొంచెం అవి కొంచెం మంచిగా ఫ్రై కావడానికి వేసి కొంచెం కలుపుకోండి. ఇప్పుడే మనం ఏమి వేయకూడదు. ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చూపించడం మర్చిపోయినా, కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు చూపిస్తాను. ఇక కొంచెం ఫ్రై కావాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఫ్రై అయ్యేదాకా ఇట్లా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మీరు ఛానల్ చూస్తున్నారు కానీ అది వంటలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదండి. చేసుకుంటే నేను మంచి మంచి వంటలు చూపిస్తాను. మీరు చేసుకోలేదంటే ఇంకా నాకు కూడా ఇంట్రెస్ట్ పోతుంది. మీరు ఎంకరేజ్ చేస్తూ నా ఛానల్ ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి చేసుకోండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్ని వంటలు వస్తాయి కాబట్టి అవి మీకు నచ్చే విధంగానే ఉంటాయండి. చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాయి. మిగతా ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఒక స్పూను, ఇంత స్పూన్ తోటి నిండుగా వేసుకోవాలి. కొంచెం ఫ్రెష్గానే ఉంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు. చికెన్ కేజీకి సరిపడి వేసుకుంటున్నాను. ఇంత వేసుకొని కలుపుకోండి బాగా. ఏముందండి, కూరలు చాలా బాగా చేస్తానండి. మీకేమో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, నాకేమో చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఈరోజు కూడా ఈ కర్రీ చాలా బాగుంటుందండి. బగారా రైస్లోకైనా వైట్ రైస్లోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే మనం బగారా రైస్లోకి కొంచెం గ్రేవీగా, కొంచెం టేస్ట్ అటు ఇటుగా అయినా అడ్జస్ట్ అయిపోతుంది. వైట్ రైస్లోకి అయితే ఇది ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ కర్రీ.
మీరు చేసుకొని చూడండి, మీరు ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పినాను కాదు, మీరు యాజ్ ఈజ్గా నేను చెప్పినట్టు చూస్తే చేస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 స్పూను పసుపు వేసుకుందాము. పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందాము. ఈ చికెన్ వేసేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత చికెన్ అంతా నీట్గా అనుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలండి. ఇట్లా మూత పెట్టి మీడియం స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం కంటే కొంచెం తక్కువే పెట్టుకోవాలి, ఎందుకంటే అడగంటుతుంది. మళ్ళీ మధ్యలో ఒక్కొక్కసారి తీసి కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ మనము ఒక చిన్న కడాయి లాంటిది ఏదన్నా పెట్టేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలండి. ధనియాలు అంటే గరం మసాలాలు అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ధనియాలు ఫ్రై చేసుకుందాము. మంచి మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ ధనియాలు మంచిగా వేగనివ్వాలండి, పచ్చి పచ్చిగా ఉంటాయి లేకుంటే. ధనియాలు వేగిపోయాయండి. వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. మంచిగా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. మాడనివ్వద్దండి, మాడనిస్తే మళ్ళీ టేస్ట్ అంతా పాడైపోద్ది. ఇట్లా నెక్స్ట్ జీరా వేసుకుందామండి. ఏంటంటే వెంటనే వేయించుకోవాలి, సిమ్లో వేయించుకోవాలి ఇవైతే. ఎందుకంటే మనకు మాడిపోతుంది, తొందరగా మాడిపోతుంది అండి. జీరా కొంచెం వేడి ఉన్నప్పుడు వేసుకొని అదే 2 సార్లు అట్లా తిప్పేసుకొని తీసేసుకోవాలి. అయిపోయిందండి, ఫ్రై అయిపోయింది, తీసేసుకుందాము. నెక్స్ట్ ఈ గరం మసాలా ఉంది కదా, ఇది కూడా ఇప్పుడు వేయించుకుందాము. లైట్గా అట్లా ఏంటంటే మంచిగా మిక్స్ అవుతుంది కదా, అట్లా అనేసి వేయించుకోవడం అంతే. ఇది వేయించకపోయినా పర్వాలేదు, కానీ కొంచెం అట్లా వేడి చేసుకుంటే బాగా మెత్తగా అవుతుంది పౌడర్. తీసేసుకుందామండి ఇది. నెక్స్ట్ ఎండు కొబ్బరి పొడి వేయించుకుందాము. ఇదైతే వేసిన వెంటనే అట్లా తిప్పుకొని తీసేసుకోవాలి, మాడిపోతుంది, తొందరగా మాడిపోతుంది ఇది. ఇట్లా సరిపోతుందండి, తీసేసుకుంటాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. తర్వాత ఈ కాజు ఉన్నాయి కదండి, ఇవి వేయించిన అవసరం లేదు కాజు, ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాయి. వీటిని ఇలాగే వేసేస్తే సరిపోయింది. ఎందుకంటే మరీ ఎక్కువ థిక్ గ్రేవీ లాగా చేస్తున్నాను, మరీ వాటర్ ఎక్కువ వస్తే ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. అవసరం లేదు, నేను థిక్ గ్రేవీ లాగానే చేస్తున్నాను కాబట్టి సరిపోతాయి. ఇవి ఎక్కువ వేస్తే కూడా కూర చప్పగా అయిపోతుంది, లైట్గా వేస్తేనే దాని టేస్ట్ బాగుంటుంది. వేసేసుకుందాము, మిక్స్లో అన్నీ వేసేసుకుందాము. వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకుందాము. మనం మూత పెట్టి సిమ్లో పెట్టుకున్నాం కదా మీడియం ఫ్లేమ్లో, మళ్ళీ ఒకసారి తీసి చూసుకోవాలి మధ్యలో అడగంటకుండా. ముక్క ఆయిల్లో బాగా ఉడకాలండి, ఎందుకంటే ఇది ఏం వేయకముందు ఉడికితేనే పసుపు మన లైట్గా సాల్ట్ వేసాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వేసినప్పుడే ఉడకనివ్వాలి బాగా ఆయిల్లో. ఎందుకంటే అన్నీ వేసిన తర్వాత ముక్క గట్టి పడుతుంది, ఉడకదు. ముందే అన్నీ వేసుకోవద్దు. ఇప్పుడైతే ఓన్లీ మనము పసుపు వేసాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, లైట్గా సాల్ట్ వేసాము కదండి. ఈ ఆయిల్లో కొంచెం మగ్గనివ్వాలి, ఎందుకంటే ఈ చికెన్ నుంచి ఈ నీళ్ళన్నీ వదిలినప్పుడే ఈ ఆయిల్లో ఫ్రై అయితేనే కొంచెం తొందరగా ముక్క ఉడుకుతుంది. మళ్ళీ మీడియంలోనే పెట్టి మూత పెట్టేసేయండి. ఇంకొక 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూద్దాము. మళ్ళీ ఒక 5 మినిట్స్ అయింది కదండి, మళ్ళీ ఒకసారి చూసుకుందాము. ముక్క ఆయిల్లో బాగా మగ్గింది. ఇప్పుడు నీరంతా ఇంకిపోయి ఆయిల్ అంతా కొంచెం పైకి వచ్చింది చూడండి. ముక్క బాగా కొంచెం పర్వాలేదు ఉడికింది, ఒక 60% ఉడికిపోతుంది. నెక్స్ట్ కారం ఇట్లా వేసుకుందాము.
కారం నేను మాది పట్టించిన కారం కాబట్టి మేము ఎక్కువ తింటాం కాబట్టి 2 స్పూన్లు వేసుకుంటున్నామండి. ఇదిగోండి 2 స్పూన్లు. మీరు ఎంత తింటే అంత వేసుకోండి. నాకైతే 2 స్పూన్లు సరిపోతాయి కాబట్టి వేసేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో సరిపడా మళ్ళీ ఉప్పు వేసుకుందాం. అప్పుడు లైట్గా వేసుకున్నాము ఆనియన్స్ వేగడానికి. ఇప్పుడు మళ్ళీ కొంచెం కూరకు సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. ఎందుకంటే నేను ఈ కర్రీ బగారా రైస్లోకి చేస్తున్నాను, అందులో ఉప్పు ఉంటుంది కాబట్టి ఇప్పుడు కర్రీలో తక్కువ వేసుకుంటున్నాను. ఇది సరిపోతుందండి. ఇప్పుడు బాగా కలుపుకుందాము. కారం అంత ముక్కలకు పట్టేలాగా ఉప్పు కారము కలుపుకున్న తర్వాత వెంటనే మనము టమాటోస్ కూడా వేసేసుకుందాము. ఎందుకంటే చికెన్ ఆల్రెడీ చాలా వరకు ఉడికిపోయింది. ఇప్పుడు ఉప్పు కారం ఆయిల్లో కొంచెం ఫ్రై అయింది కాబట్టి ఇప్పుడు మనం టమాటాలను వేసేసుకుందాం. ఇప్పుడు వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ టమాటాలు ఉడికేలాగా మగ్గనిచ్చాము. బాగా కలుపుకొని ఇది కొంచెం మగ్గేదాకా టమాటాలు మెత్తబడాలండి. ఎందుకంటే ఇప్పుడే వాటర్ వేసేయకూడదు. ఈ వాటర్ కూడా ఎక్కువ వేయను, లైట్గా వేసుకుంటాను కాబట్టి ఇప్పుడు కొంచెం మగ్గాలి. టమాటాలు మగ్గేదాకా ఒక 5 మినిట్స్. మళ్ళీ కొంచెం సిమ్ కంటే కొంచెం ఎక్కువ, మీడియం కంటే కొంచెం తక్కువ, సిమ్ కంటే కొంచెం ఎక్కువ మంట పెట్టేసి మనం మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ అట్లా ఉండనిద్దాం. తర్వాత మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను. నేను మళ్ళీ మూత తీసిన తర్వాత చూపించి మళ్ళీ ఏమేమి వేయాలో అన్నీ చూపిస్తాను. మళ్ళీ 5 మినిట్స్ అయింది కదా, టమాటాలు మగ్గుతాయండి, మంచిగా మగ్గే ఉంటాయి. చూడండి ఎంత బాగుందో టమాటాలు మగ్గినాయి. ఇప్పుడు మనం గరం మసాలా వేసేసుకుంటాం. మనం ఇందాక పేస్ట్ చేసి అంటే పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ గరం మసాలా వేసేసుకుందాము. బాగా కలుపుకోవాలండి ఈ మసాలా అంతా. ఇదంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము లైట్గా వాటర్ వేసుకోవాలి, ఎక్కువ కాదు, లైట్గా వేసుకోవాలి. ఎందుకంటే ఇంకా ముక్కకు అంత మసాలా అంతా పట్టిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఇది మనకు ఫ్రై టైప్ ఉంది కదండి. ఇప్పుడు మనం సెమీ గ్రేవీ కర్రీ అనుకున్నాం కాబట్టి లైట్గా వాటర్ వేసుకుంటాము. చూపిస్తాను మీకు ఎంత వాటర్ వేసుకుంటాం. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకోండి. చూడండి ఇప్పుడు మనం మిక్సీ కడుక్కున్న వాటర్ ఎక్కువ కాదు, అందులో పౌడర్ మిక్సీ వేసుకున్నాం కదా, దాంట్లో కొన్ని ఒక చిన్న గ్లాసు, ఈ గ్లాస్ ఉంది కదండి, ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ వేస్తున్నాము. ఎందుకంటే మనం మళ్ళీ చికెన్ ఉడికేసరికి అంత సెమీ గ్రేవీ కర్రీ లాగానే అవుతుంది. మీరు చూపిస్తాను ఉండండి. ఇప్పుడైతే మనం ఇది వేసేసుకుందాం. వాటరు వేసుకొని ఇప్పుడు కలుపుకుందాం బాగా. ఇప్పుడు చూడండి ఇంత గ్రేవీ ఉంది. ఇప్పుడు ఈ గ్రేవీ కూడా కొంచెం ఇంకుతుందండి. మళ్ళీ ఒక 10 మినిట్స్ అయితే సిమ్లో పెట్టి మూత పెట్టేసుకుందాము. ఎందుకంటే ముక్క కొంచెం ఉడకాలి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మనము ఉడికించుకుందాం. తీసుకొని చూద్దామండి. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. పైకి పట్టు సరిగ్గా అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుంది చూడడానికి. చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. ఇప్పుడు సెమీ గ్రేవీ కర్రీయే కదా ఇది, అలాగే ఫ్రై లాగా లేదు, ఇప్పుడు మొత్తం గ్రేవీ కర్రీ లాగా లేదు, సెమీ గ్రేవీ కర్రీ. ఇంకా కొంచెం మనం కొత్తిమీర వేసేసరికి ఇంకొక 2 to 5 మినిట్స్ పెడతాం ఎలాగో, అప్పటి వరకు ఇంకా కొంచెం థిక్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ సిమ్లోనే పెట్టుకొని నెక్స్ట్ కొత్తిమీర వేసేసుకుందాము. అప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే ఈ టైంలో కూడా మీరు దింపేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. కానీ ఇంకా కొంచెం నేను థిక్గా కావాలనుకుంటున్నాను, ఇంకా కొంచెము, కాబట్టి ఒక 5 మినిట్స్ సిమ్లోనే పెట్టేసుకుంటాను. అయింది కదండి, మనం సిమ్లో పెట్టి ఉడికించుకున్నాం కదా, 5 మినిట్స్ అయింది. చూడండి ఒకసారి చూడండి. మొత్తం వాటరు మరీ లిక్విడ్గా లేకుండా, గ్రేవీ లాగా కాకుండా, అట్లా అని ఫ్రై లాగా కాకుండా ఎంత బాగుందో ఒకసారి చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి చేసుకోండి, మీరు చేసుకొని నాకు ఒకసారి చూపించండి.
ఈ కొత్తిమీర ఉంది కదండి, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఒక చిన్న కట్ట కొత్తిమీర కూడా మొత్తం వేసేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకొని దింపేసుకోవడమే. చూడండి కర్రీ రెడీ అయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా తినడమే. చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి చేసుకొని నాకు ఎలా టేస్ట్ ఎట్లా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఇప్పుడు బగారా రైస్ చేసుకున్నాము. ఇప్పుడు మేము తినడానికి తీస్తున్నాం కదండి. ఎక్కువ గ్రేవీ లేకపోయినా మనం ఉన్న కర్రీ ఈ గ్రేవీతోటి ఇంత అన్నం కంటే ఎక్కువ తినేసేయొచ్చండి. ఎంత బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు ఈ గ్రేవీ థిక్ గ్రేవీ లాగానే ఉంది కదండి, నేను చెప్పినట్టే వచ్చింది కదా. ఇప్పుడు సెమీ గ్రేవీ లాగానే ఉంది, ఫ్రై లాగా కాకుండా, అలానే ఫుల్ గ్రేవీ లాగా కాకుండా సెమీ గ్రేవీ లాగా ఉంది. చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా మంచి కర్రీస్ మీకు వంటలు చేసి చూపిస్తాను. మీరు నా ఛానల్ మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను మంచి వంటలు చేయాలనుకుంటున్నా. మీ నుండి నాకు ఎంకరేజ్మెంట్ కావాలి. అందుకని మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.